శనగపప్పు, ఎర్ర కందిపప్పు, పెసరపప్పు, కందిపప్పు, శనగగుళ్ళు, సాయిపప్పు అండ్ ఇది మినపగుళ్ళు, జీలకర్ర అండ్ అజ్వైన్ కూడా తీసుకున్నాను. ఇది కూడా 50 గ్రాములు బాదం, 50 గ్రాములు కాజు అండ్ 50 గ్రాములు పిస్తా తీసుకున్నాను. ఇవన్నీ లైట్ ఫ్రై చేసి పెట్టుకున్నాను. మఖనా ఓట్స్ కూడా కొంచెం ఫ్రై చేసి పౌడర్లా చేసుకున్నాను. ఫస్ట్ కొంచెం జీలకర్ర వేసుకోండి. కొంచెం అజ్వైన్ వేసుకోండి. అండ్ ఇవన్నీ కూడా మిక్స్ చేసి వేసేయండి. బియ్యం కూడా యాడ్ చేసుకోండి. అజ్వైన్ కూడా ఇందులో యాడ్ చేసేయండి. గ్రైండ్ చేసేయండి. అన్నీ మిక్స్ చేసేయండి. ఇది డ్రై ఫ్రూట్స్, మఖనా అండ్ ఓట్స్ అన్నీ మిక్స్ చేసేయండి. ఇలా మొత్తం కలిపేసుకోండి. అమ్మాయి టేస్ట్ చూస్తుంది.